రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ని గెలిపిస్తారా, కాంగ్రెస్ ను గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో జనం క్వశ్చన్ చేస్తున్నారని కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓవైసీ ఎందుకు అభ్యర్థిని, ఓవైసీ మీకు మంచి స్నేహితుడు కదా, అసదుద్దీన్ ఓవైసీ అడగాలన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్న రాజాసింగ్ మీ గౌరవం ప్రమాదంలో ఉందంటూ కిషన్ రెడ్డిని హెచ్చరించారు. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు మళ్లీ ముఖం ఎలా చూపెడతారని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గం డివిజన్ను వేలెత్తి చూపే అలవాటు కిషన్ రెడ్డికి ఉందన్నారు. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంను చాలా మంది వేలెత్తి చూపుతున్నారు తెలుసా అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు. గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న వేళలో పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయినటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ని గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్ని గెలిపిస్తారా అనేటటువంటి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా భారీ ఓట్లతో ఓడిపోతే గనక మీ మొహం కేంద్ర పెద్దలకు ఏ విధంగా చూపిస్తారు అనేటటువంటి కామెంట్స్ కూడా కిషన్ రెడ్డిని చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ను మనం గమనిస్తే కనుక ఇప్పటి వరకు కూడా కిషన్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి రాజాసింగ్ ప్రత్యక్షంగా ఇవాళ టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతా ఉన్నారు అనేది ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి ప్రశ్నను గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కిషన్ రెడ్డిని అడుగుతున్నటువంటి ప్రశ్నగా ఉంది. మరోవైపు ఏ పార్టీని గెలిపిస్తారు, అటు బీఆర్ఎస్ని గెలిపిస్తారా, ఇటు కాంగ్రెస్ని గెలిపిస్తారా, మరోవైపు ఎంఐఎం ఎందుకు అక్కడ అభ్యర్థిని నిలపలేదు అనేది మీ మంచి స్నేహితుడు అయినటువంటి ఓవైసీని అడగండి అనేటటువంటి సలహాను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఆయన విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసింది, ప్రకటన చేసింది. ఆ తర్వాత ప్రచారాన్ని కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముమ్మరం చేసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నేతలంతా, ఆయా పార్టీలకు చెందినటువంటి కీలక నేతలంతా అక్కడ మొబిలైజ్ అయి ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యం లేదు. ఇప్పటి వరకు కూడా అభ్యర్థి ప్రకటనకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ అయోమయంలో మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.